Hi everyone, welcome back to my channel Zubaida Ali. Namaste, assalamu alaikum. మటన్ బాదం కలిపి ఫ్రై చేసాము, చికెన్ కాజు ఫ్రై, ప్రాన్స్ వాల్నట్స్ ఫ్రై, తర్వాత గోంగూర ఆయిల్లో ఫ్రై చేసాము. ఇది ఇద్దరు కూడా అక్కడ ఫాస్టింగ్ ఉంటున్నారు. రంజాన్ రోజాస్ కోసం వాళ్ళిద్దరికి తెప్పించాను. చాలా ఎమోషనల్ గా అటాచ్డ్. నాకు రోజు మాట్లాడడం ఇంకా ఆ ఎమోషనల్ అటాచ్మెంట్ అలాగే ఉండిపోయింది. కానీ మమ్మీ ఏమో లేదు, ఆ అమ్మ చేతితో చేసిన వంట ఇంకా ఎక్కడ రిప్లేస్మెంట్ ఉండదు కాబట్టి ఇంకా మమ్మీ అన్ని కుక్ చేసి పంపించింది నాకు, మా ఆయనకి. ఈరోజు మా అమ్మాయి మా అల్లుడి గారి కోసం నేను కొన్ని డిషెస్ చేస్తున్నాను. అంటే వాళ్ళు ఉన్నారు ఇక్కడ అనుకుంటున్నారు, ఇక్కడ లేరు, యుఎస్లో ఉన్నారు. నేను మటన్ ఫ్రై, చికెన్ ఫ్రై ఇంకా ప్రాన్స్ ఫ్రై ఈ మూడు చేసి వాళ్ళకి ఎలా పంపించబోతున్నాను మీరు ఈ వీడియోలో చూసేయచ్చు. మరి స్టార్ట్ చేసేద్దామా? మటన్ ఫ్రైకి ఎక్కువ టైం పడుతుంది కాబట్టి ముందుగా మటన్ ఫ్రై చేసుకుందాము. నేను మటన్ బోన్స్ లేకుండా తీసుకున్నాను. ఫ్రైకి బోన్స్ ఉంటే అంత బాగుండదు కాబట్టి నేను ఓన్లీ వితౌట్ బోన్స్ మటన్ తీసుకున్నాను. ఇది ఉప్పు నీటిలో బాగా కడిగేసి మళ్ళీ ఫ్రెష్ వాటర్లో కడిగేసి ఉంచిన మటన్ ఇది. ఇందులో అల్లం మసాలా ఎంత వేస్తున్నాను అంటే మటన్ క్వాంటిటీని బట్టి వేసుకోవాలి. నేను ఇక్కడ 2 కిలోస్ మటన్ తీసుకున్నా. ఇప్పుడు ఇందులో రుచికి సరిపడినంత ఉప్పు, నేను పింక్ సాల్ట్ని వాడుతున్నాను. తర్వాత కారం కూడా మీకు ఇష్టమైనంత. కారం ఎక్కువగా తినేవాళ్ళు ఎక్కువగా వేసుకోవచ్చు, తక్కువగా తినేవాళ్ళు తక్కువగా వేసుకోవచ్చు. పసుపు, తర్వాత జీలకర్ర ధనియాల పొడి 3 స్పూన్స్, ఇంట్లో చేసిన గరం మసాలా పౌడర్ వేసి దీన్ని ఇప్పుడు బాగా చేతితోటి కలిపేసి, ఇప్పుడు ఇందులో పెరుగు వేసి ఇప్పుడు ఇది బాగా కలిపేసి, మటన్ కుక్కర్లోనే ఉడికించాలి, ఉడకదు కాబట్టి కుక్కర్లో ఉడికాక అప్పుడు మనం ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు ఈ గిన్నెలో కాస్త నీళ్లు వేసి ఈ నీళ్లు కూడా ఇందులో వేసేసుకోవాలి. ఇప్పుడు దీన్ని స్టవ్ మీద పెట్టేసుకుందాం. ఇప్పుడు ఇది కుక్కర్ పెట్టేసి కాస్త వేడిగా అయ్యాక అప్పుడు మనం కుక్కర్ మూత పెట్టుకుందాం. ఈరోజు ఈ మటన్ ఫ్రైని నేను బాదంలో వేసి ఫ్రై చేస్తున్నాను. బాదం వేయడానికి ముందు వేడి నీటిలో నానబెట్టి ఉంచాను. దానిపైన తొక్క తీసేసి అది కట్ చేయాలి. ఆ పని మా మనమ్మకి అప్పచెప్పాను, తను కట్ చేస్తుంది. బాదం వేసి మటన్ ఫ్రై ఉంటుంది ఈరోజు. తర్వాత చికెన్ ఫ్రైలో జీడిపప్పులు వేసి కాజుతోటి నేను చికెన్ ఫ్రై చేస్తున్నాను. ప్రాన్స్ ఫ్రైలో ఏం వేస్తున్నాను, వాల్నట్స్ వేసి ఫ్రై చేస్తాను. అది ఇది వేడి అవ్వాలి. మటన్ ఇలాగ వేడి అయ్యే వరకు ఎందుకు ఉంచాలి అంటే, మనం వేడి అవ్వకముందు కుక్కర్ మూత పెట్టేస్తే కింద మాడుతుంది. ఇది వేడి అయితే ఇందులోంచి నీళ్లు వస్తాయి. నీళ్లు వచ్చాక అప్పుడు మనం కుక్కర్ మూత పెట్టుకోవాలి. మటన్లో నుండి నీళ్లు రావాలంటే ఇలా మటన్ కలుపుతూ ఉండాలి. ముందుగానే కుక్కర్ మూత పెట్టేస్తే కలపడం వీలు అవ్వదు కాబట్టి ఇలా కలుపుకుంటూ ఇందులోంచి నీళ్లు రిలీజ్ అయ్యాక అప్పుడు మనం కుక్కర్ మూత పెట్టేసుకుందాం. ఇప్పుడు ఇలా నీళ్లు రిలీజ్ అయింది, కుక్కర్ మూతని పెట్టేసుకుందాం. కుక్కర్లో ఎంతవరకు ఉడకాలి అంటే మటన్ని బట్టి, మటన్ ఉడికే వరకు మనం కుక్కర్లో ఉంచుకోవాలి. మటన్ అంటే పూర్తిగా ఉడకకూడదు, ఒక 50-60% మాత్రమే ఉడకాలి. అప్పటి వరకు సెట్ చేసుకొని కుక్కర్ పెట్టేసుకున్నాను. ఇది అయ్యాక చికెన్ ఫ్రై చేసేసుకుందాం. ఇది కూడా నేను చికెన్ని బోన్లెస్ తీసుకున్నాను. ఎందుకంటే మా అమ్మాయికి పంపిస్తున్నాను కదా, మా అమ్మాయికి బోన్స్ ఉంటే ఇష్టం ఉండదు కాబట్టి ఇలా బోన్లెస్ తీసుకున్నాను. ఇందులో సేమ్ ఫ్రై అంటే చికెన్ అయినా మటన్ అయినా ప్రాన్స్ అయినా ఒకటే ఐటమ్స్ ఉంటాయి.
ఎంత పెద్ద బౌల్ పెడుతున్నాను. పెద్ద గిన్నె ఎందుకు పెట్టానంటే చికెన్ ఫ్రై మంచిగా కలుపుతూ చేయాలి కాబట్టి ఇరుకిరుకుగా ఉండకూడదని. అంటే నేను 2 కిలోల చికెన్ తీసుకున్నాను, దానికోసం పెద్దది పెట్టాను. ఇప్పుడు హై ఫ్లేమ్ పెట్టేసుకొని ఇందులో ఆయిల్ వేసేస్తున్నా. ఇప్పుడు ఇందులో చికెన్ని వేసేసుకుందాం. ఇప్పుడు నేను పెద్ద మంట పెట్టాను, పెద్ద మంట మీదే ఇది హాఫ్ కుక్ అయ్యాక అప్పుడు చిన్న మంట మీద దీన్ని బాగా ఫ్రై చేసుకోవాలి. ఆయిషని రమ్మన్నాను, ఇంకా రాలేదు. తను రాకముందే పాపం రంజాన్ ఫాస్టింగ్ కదా మేమందరం, తను రెస్ట్ తీసుకుంటున్నట్టుగా ఉంది. కానీ వచ్చేస్తానని చెప్పింది, చూడాలి ఎంత టైంకి వస్తుందో. దీన్ని బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. నేను ఇప్పుడు పెద్ద మంటే పెట్టాను, 2 కిలోల చికెన్ కాబట్టి ఇది సగం కుక్ అవ్వాలి. ఇప్పుడు అస్సలాము అలైకుం హబీ. వాలేకుం అస్సలాం వరహమతుల్లాహి వబరకాతుహు. తను ఏం తెచ్చింది అనుకుంటున్నారు? గోంగూర. ఇదేంటి అనుకుంటున్నారా? ఇది రోటీ చేసే రోటీ మ్యాట్ తెచ్చావా ఆయేషా? మా అమ్మాయి కోసం ఆ యుఎస్లో రోటీలు చేసుకోవడానికి తన ఇంట్లో ఉంటే తెచ్చింది, మా అమ్మాయికి ఇవ్వమని. కలర్ బాగుందిరా. మా అమ్మాయి యుఎస్లో రోటీలు చేసేస్తుంది ఇప్పుడు దీని మీద. మనం తర్వాత ప్యాక్ చేద్దాం, పక్కన పెట్టు. తర్వాత ఆయేషా ఇంకొక వెరైటీ ఏం తెచ్చిందంటే గోంగూర తెచ్చింది. ఎందుకని అనుకుంటున్నారు? ఇదంతా గోంగూరే. ఇప్పుడు నువ్వు కూర్చొని తెంపు. గోంగూర దేనికోసం అంటే మా అమ్మాయి అక్కడ గోంగూర వాళ్ళకి దొరకడం కష్టంగా ఉందంట, కాబట్టి గోంగూర పంపమంది. ఆ గోంగూరని యుఎస్కి ఎలా పంపించబోతున్నానంటే గోంగూరని బాగా ఉప్పు నీళ్ళలో 3-4 సార్లు కడగాలి. కడిగేసిన తరువాత దాన్ని నూనెలో బాగా ఫ్రై చేయాలి. చేసి బాగా చల్లారబెట్టి చల్లగా అయిన దాన్ని మనం ప్యాక్ చేసేద్దాం. ఆ చల్లగా అయినది తను అక్కడ మటన్లో కానీ, చికెన్లో కానీ, ప్రాన్స్లో కానీ, పప్పులో కానీ ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని ఎందులో కానీ వేసుకొని అది తను వాడుకోవచ్చు. గోంగూర పచ్చడి చేసుకోవచ్చు, ఎన్ని రకాలు ఉన్నాయి గోంగూరలో అన్నీ చేసేసుకోవచ్చు తను. ఇప్పుడు ప్రాన్స్ని కూడా మనం ప్రిపేర్ చేసేసుకుందాం. చికెన్ ఫ్రై అవుతుంది. ప్రాన్స్ చూసారా, దీన్ని పైన బ్లాక్ ఉంటుంది కదా, పైన నర ఉంటుంది, అది తీసేసి మా మనమ్మ చక్కగా క్లీన్ చేసి ఇచ్చింది. దీంట్లో ఉప్పు పసుపు వేసి మనం పొయ్యి మీద పెట్టుకుందాం. ఇది ముందు బాయిల్డ్ అవ్వాలి, తర్వాతే ఫ్రై చేసుకోవాలి. పసుపు కాస్త ఉప్పు వేసి దీన్ని నీళ్ళు లేకుండా అది పొయ్యి మీద పెట్టి బాగా డ్రై చేసేసి ఇస్తుంది మనమ్మ. ఆయేషా, మనం అయిపోయే వరకు బాగా డ్రై చేసేసి పెద్ద మంట మీదే పెట్టమను. ఇప్పుడు ఇది 50% ఫ్రై అయిపోయింది. మిగతా 50% చిన్న మంట మీద బాగా ఫ్రై చేయాలి. ఇప్పుడు నేను చిన్న మంట పెట్టేస్తున్నా. ఆయేషా, చిన్ని మంట మీద చికెన్ ఫ్రై అవ్వాలంటే చాలా టైం పడుతుంది కాబట్టి ఈ పక్కన ఇప్పుడు ప్రాన్స్ అయిపోయింది. ప్రాన్స్ చూడండి ఇలా డ్రైగా ఇలా అయిపోయింది. దీన్ని ఈ పక్క స్టవ్ మీద పెట్టి ఫ్రై చేసేసుకుందాం. దానికోసం కూడా ఒక గిన్నె ఒక బాణాన్ని పెట్టుకున్నాను. ఇందులో ఆయిల్ వేసుకుందాం. ప్రాన్స్ ఫ్రై చేసేద్దాం ఆయేషా. ఇప్పుడు ఇందులో ఆయిల్ వేసాను. ముందు అల్లం పేస్ట్, నెక్స్ట్ ఏంటంటే జీడిపప్పు, పచ్చిమిరపకాయలు కావాలి ఇప్పుడు నాకు. నేను ప్రాన్స్లో ఏం వేసి వండుతున్నాను, ఫ్రై ఎలా చేస్తున్నానో తెలుసా? ఈ వాల్నట్స్. ఎప్పుడైనా చూసావా? చూడలేదు కదా. అంటే నేను 3 ఐటమ్స్ చేస్తున్నాను కాబట్టి ఒక దాంట్లో జీడిపప్పు, ఒక దాంట్లో బాదం, ఒక దాంట్లో వాల్నట్స్ వేసేస్తున్నా. ఆయిల్ వేడవుతుంది. ఆయిల్ వేడయ్యాక వాల్నట్స్ వేసేసుకుందాం. అందులోని పచ్చిమిరపకాయలు ఇలా సన్నగా, అంటే మధ్య నుండి నువ్వే చేసి ఇచ్చావులే ఇది వేస్తా. ఇప్పుడు దీన్ని ఫ్రై చేసుకుందాం ముందు. సరే, ఇప్పుడు ఇది కొంచెం బాగా ఫ్రై అవ్వాలి. నూనె వేసావా కదా, నెయ్యి వేసావా? నూనె వేసాను, ఇందులో నెయ్యి వేయలేదు. ఇది ఫ్రై అయ్యాక మనం ప్రాన్స్ని వేసేసుకుందాం. ఓకేనా? ఓకే అను. చూడు పచ్చిమిర్చి బాగా వేగింది కదా, ఎందుకంటే మనం అంత దూరం పంపిస్తున్నాం కాబట్టి బాగా వేగాలన్నమాట. సరే, ఇప్పుడు ఇది వేసేస్తున్నా.
ఓకేనా? ముందుగా మీడియం ఫ్లేమ్ పెట్టుకొని కలుపుకున్నా. ఆల్రెడీ ఉప్పు వేసారా? ఉప్పు వేసాను రా, ఆల్రెడీ వేసాను, అయినా కొద్దిగానే వేసాను. వేసుకుంటే అల్లం మసాలా, కారం వేయట్లేదు ఆయేషా, ఎందుకంటే ప్రాన్స్లో కారం మనం లాస్ట్లో వేసుకొని చేసుకుంటే బాగుంటుంది, ఫస్ట్ వేయకూడదు. ఓకే, వాటర్ కూడా వేయకూడదు? వాటర్ అవసరం లేదు, ఎలాగో మనకి ఏం అవసరం లేదు. అది కారం ముందుగానే వేసేస్తే మనకి మాడిపోతుంది, ఎందుకంటే ఇందులో వాటర్ వేయట్లేదు కాబట్టి. ఇంకా వేరే మసాలాలు ఏమైనా తీసుకురానా? గరం మసాలా? అవును కావాలి, గరం మసాలా కావాలి, ధనియా జీలకర్ర పౌడర్ అది కూడా తీసుకురా. ఈ పక్కన చికెన్ని కలుపుకుంటూ, ఈ చికెన్ ఇలా వదిలేయకూడదు, మళ్ళీ ఇది నా మీద అరుగుతుంది, నన్ను వదిలేశారు ప్రాన్స్ దగ్గరికి వెళ్ళిపోయారు అని. కాబట్టి మధ్య మధ్యలో చికెన్కి హాయ్ అని చెప్పి ఇలా కలిపేసుకుంటూ ఉండాలి. మా మీటి వచ్చేసింది. वालेकुम सलाम रहमतुल्लाह वबरकातु। प्रॉन्स आपके लिए नहीं, हाँ? दीदी के लिए, यूएस भेजने के लिए। ये क्या है? हाँ वो क्या है वो? मुझे भी आपको चिकन भी दीदी के लिए। प्लीज प्लीज तुम आप भी खाते? या पहले फ्रेश अप हो जाकर जाओ। ధనియా పౌడర్, జీలకర్ర పౌడర్, గరం మసాలా. వెరీ గుడ్. మనం గరం మసాలా కారం లాస్ట్లో వేసుకుందాం, ధనియా పౌడర్ వేసేసుకోవచ్చు ఇప్పుడే. అసలు వాటర్ వేయరా? వాటర్ అవసరం ఉండదు. నువ్వు నెయ్యి ఇందాక గుర్తు చేసావు కదా, తీసుకురా. నువ్వు గుర్తు చేసావు కాబట్టి నెయ్యి నాకు వేయాలనిపించేస్తుంది. ఇప్పుడు నేను చిన్న మంట పెట్టేశాను, నెయ్యి వేసేసుకుందాం కొద్దిగా. ఫ్రైలలో నెయ్యి వేస్తే చాలా బాగుంటుంది. చికెన్లో జీడిపప్పు వేసాక అప్పుడు వేద్దామా? ఎస్. ఇప్పుడు ఇది చిన్న మంట మీద ప్రాన్స్ మంచిగా ఫ్రై అవ్వాలి, అన్ని వైపుల నుండి కూడా ఇది ఫ్రై అవ్వాలి. మటన్ అయిపోయింది, కుక్కర్లో ఉంది, తీసుకొస్తావా? చల్లారిందేమో చూద్దాము. తెచ్చేవా? మనకి కర్రీస్ అయితే తొందరగా చేసేయచ్చు, ఫ్రై అయితే నుంచొని కలుపుకుంటూ ఉండాలి. పంపిస్తామంటే ఇంకా బాగా చేసుకోవాలి. మటన్ ఉడికిపోయి నీళ్లు చూడండి, నేను నీళ్ళు అసలు వేయలేదు, ఎన్ని నీళ్ళు వచ్చాయో ఇందులో. ఈ మటన్ని ఆ లోపల పెద్ద ఫ్లేమ్ మీద పొయ్యి మీద పెట్టి ఈ నీళ్ళని డ్రై అవ్వాలి. ఇది ఏంటి అనుకుంటున్నారు? ఇవేంటి 4 ముక్కలే ఉన్నాయనుకుంటున్నారా? ఈ చేప నా కోసం ఫ్రై చేసుకుంటున్నాను. అంటే ఈరోజు ఎందుకు ఫిష్ తినాలనిపించింది నాకు, అందుకని మంచిగా ఫిష్ని ఈరోజు ఫ్రై చేసి ఎంజాయ్ చేద్దాం అనుకుంటున్నాం. యా, ఆ స్టవ్ ఉంది కదా లోపల, ఆ స్టవ్ దగ్గర మనం చిన్న మంట మీద దీన్ని వదిలేద్దాం. ఈ చేపకి చేతితో కలుపుతూ ఉండవసరం లేదు, అదే హాయిగా ఫ్రై అయిపోతుంది. నువ్వు అది కలుపుతుండు. ఇది చూసారా, మటను నీళ్ళన్నీ డ్రై అవ్వేలాగా పొయ్యి మీద పెట్టేసాం. ఇక్కడ ఇది డ్రై అవ్వాలి, అవ్వాక మనం దీన్ని ఫ్రై చేసుకుందాం. ఇది 50% వరకే ఉడికింది, ఇది ఇలా డ్రై అవుతుంది. పక్కన ఫిష్ ఫ్రై చేసేస్తున్నాం, ఎందుకంటే తర్వాత మా రోజా అయ్యాక తింటాము, మరి అప్పుడు ఫ్రై చేసుకోవడం ఎందుకు, ఎలాగో పొయ్యి దగ్గర ఉన్నాను కదా అని ఇది కూడా ఫ్రై చేసేస్తున్నాం. బిస్మిల్లా. చిన్న మంట మీద ఫ్రై అవుతూ ఉంటుంది. ఆయేషా, ఇప్పుడు ఇది వేరే గిన్నెలోకి షిఫ్ట్ చేసుకుందాం, ఎందుకంటే చికెన్ మటన్ ఫ్రై చేసుకోవాలి ఇందులో. ఇది టైం లేదు, ఇది పెద్ద గిన్నె కాబట్టి దీంట్లో షిఫ్ట్ చేసేసుకుందాం. ఈ గిన్నె పెట్టుకొని కొంచెం నెయ్యిని జీడిపప్పులు ఫ్రై చేసి అప్పుడు చికెన్ని వేసేసుకుందాం. కొంచెం కరివేపాకు కావాలరా నాకు. ఆయేషా, నెయ్యి వేసాను, జీడిపప్పు వేసి ఇప్పుడు అందులో జీడిపప్పు ముక్కలు. బాగుంది, వాల్నట్స్, జీడిపప్పు. మరి దాంట్లో బాదం. నా చేపల్లోని ఏమీ వేయకుండానే ఫ్రై చేసుకుంటున్నా. దాంట్లో కూడా వేసుకోవద్దా జీడిపప్పు? బాగుంటుంది చేప ఫ్రైలోనా? వద్దులే,
జీడిపప్పుని నార్మల్గా తినేస్తాను, చేప ఫ్రైని అలాగే తినేస్తాను. ఎలాగైనా వెళ్తాయి. అవును, జీడిపప్పు ముక్కలు వేసేస్తున్నారా? ఈ కరివేపాకు మన చెట్టుది శుభ్రంగా కడిగేసి ఆరబెట్టేసి ఉంచాను నేను. ఇప్పుడు ఈ జీడిపప్పుల్లోని కరివేపాకును వేసేసుకుందాం. ఫ్రైల్లో కరివేపాకు వేస్తే ఆ టేస్టే వేరు కదా, స్మెల్ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇది షిఫ్ట్ చేసేసుకుందాం ఆయేషా. మనం ఇన్ని రకాలు వండుతున్నాం కాబట్టి షిఫ్టింగ్లు ఎక్కువైపోయినాయి కదా మనకి. ఇలా పెట్టి ఆయేషా, జీడిపప్పు కరివేపాకు బాగా వేగినవి షిఫ్ట్ చేసేది. ఇప్పుడు దీన్ని బాగా కలిపి మళ్ళీ చిన్ని మంట మీద బాగా ఫ్రై చేయాలి. మనం ఊరు పంపుతున్నాం కాబట్టి ఇంత బాగా ఫ్రై చేయాల్సి వస్తుంది, ఎందుకంటే పాడవకుండా ఉండాలి కాబట్టి. ఈ జీడిపప్పు కరివేపాకు ఇదంతా కలిసి బాగా ఫ్రై అవ్వాలి. ఓకేనా ఆయేషా? ఓకే చెప్పు. ఆయేషా, ఇది చిన్ని మంట మీద ఇంకా ఒక 5-6 నిమిషాలు అవ్వాలి కాబట్టి నువ్వు లోపల స్టవ్ మీద పెట్టేవా? మనం ఇటు నుంచి అటు అటు నుండి ఇటు, ఎందుకంటే తొందరగా పని అవ్వాలి, మాకు నమాజులకి కూడా టైం అయిపోతుంది కాబట్టి. ఇప్పుడు మటన్ ఫ్రైకి మళ్ళీ ఇది పెద్ద గిన్నె పెట్టేసుకున్నా. మటన్ ఆల్రెడీ మంచిగా కుక్ అయ్యింది. ఇప్పుడు దాన్ని ఫ్రై చేసేసుకోవాలి. ప్రాన్స్ బాగా ఫ్రై అవుతున్నాయి. ప్రాన్స్లో నేను కారం గరం మసాలా వేయలేదు, ఇంకా కొంచెం టైం ఉంది, ఇంకొంచెం ఫ్రై అయ్యాక వేద్దాం. ఇక్కడే పెట్టండి, మర్చిపోతారు. నేను మర్చిపోనులే. ఆయేషా, ఈ బాదం పప్పులు చూసావా? బాదంని నేను వేడి నీళ్ళలో వేసి తొక్క తీయించేసి మణమతోటి ఇలా కట్ చేయించేసాను. ఎందుకంటే ఆ పొట్టుతో ఉంటే అంత అందంగా కనిపించదు, ఇది కొంచెం జీడిపప్పులాగా కనిపిస్తుంది. ఇప్పుడు వెరైటీగా అన్ని డ్రై ఫ్రూట్స్ వేసి మరీ చేస్తున్నారు మీరు. మరి కూతురికి అల్లుడికి పంపిస్తున్నామంటే కొంచెం డిఫరెంట్గా ఉండాలి కదా. నెయ్యి వేస్తున్నా, అంటే మటన్ ఫ్రై అంతా నెయ్యిలో చేయట్లేదండి, ఓన్లీ బాదం పప్పుల్ని ఫ్రై చేయడానికి మాత్రమే కొద్దిగా నెయ్యి, బాదం పప్పులకి సువాసన వస్తుందని నెయ్యి వేసాను. ఇప్పుడు ఆయిల్ వేసేసుకోవాలి. బాదం పప్పులు కరివేపాకు 2 ఫ్రై అయ్యాక మటన్ని వేసేద్దాం. మటన్ తీసుకురావా ఆయేషా? ఈ పక్కన ఉన్న ప్రాన్స్ని కూడా ఇలా కలుపుకుంటూ ఉండాలి, లేకపోతే ఈ ప్రాన్స్ కూడా అలుగుతుంది. ఇప్పుడు నా మీద నన్ను వదిలేసారేంటి మళ్ళీ పక్కన అని వచ్చేసిందా? ప్రాన్స్ని కూడా ఇలా పలకరించుకుంటూ ఇలా ఫ్రై చేసుకుంటూ ఉండాలి. చూసుకుంటావా? సరే, బాదం పప్పుల్ని ఇందులో వేసేద్దాం. ఈ బాదం ఫ్రై అయ్యాక మనం ఈ మటన్ని వేసేసుకుందాం. కరివేపాకు వేస్తాం, కొంచెం బాదం అవ్వాక వేద్దాము. చూసావా, ఇలా డ్రై అయ్యింది మటన్. ఇప్పుడు ఈ మటన్ని మంచిగా ఫ్రై చేయాలి. ఆయేషా, ఇది అవుతూ ఉంటుంది. ఇప్పుడు ప్రాన్స్ మనకి చక్కగా ఫ్రై అయ్యాయి. ఇప్పుడు మనం ఇందులో కారం గరం మసాలా వేసుకొని ఇంకొక 5-6 నిమిషాలు మనం చూసుకొని చిన్న మంట మీద కారం వేసాక చిన్న మంట మీద ఫ్రై చేయాలి. గరం మసాలా వేస్తున్నా, గరం మసాలా వేసాను. ఇప్పుడు అందులోనే కారం వేసి, కారం ఈ స్టేజ్లో వేయడం వలన అది మాడదు, కలర్ కూడా చాలా బ్యూటిఫుల్. ఇప్పుడు నువ్వు చూస్తావు చూడు, ప్రాన్స్ ఫ్రై కలర్ చాలా బాగా వస్తుంది. ఇప్పుడు ఇది కారం వేయకుండానే చాలా బాగుంది చూడడానికి. ఇప్పుడు కారం వేసాక నీకు అది మంచిగా రెడ్ కలర్లో వస్తుంది. ఇప్పుడు సిమ్ చేసేసుకోవాలి. సిమ్ పెట్టేసుకోవాలి. కారం వేసాక ఎప్పుడు పెద్ద మంట పెట్టకూడదు మనం. దీంట్లో కరివేపాకు వేయరా? దీంట్లో వేస్తాను ఇప్పుడు అందుకని 5-6 నిమిషాలు ఇది బాగా ఫ్రై అవ్వాలి. కరివేపాకు కూడా వేసేసి, మనం ప్రతి ఫ్రైలో కరివేపాకు ఉండాలి ఆయేషా, కరివేపాకు లేకుండా బాగుండదు. ఈ పక్కన బాదం పప్పులు చక్కగా వేగుతున్నాయి.
ఇప్పుడు మనం కరివేపాకుని ఇటు ప్రాన్స్లోకి ఇటు మటన్ ఫ్రైలోకి కూడా వేసేసుకుందాం. ఓకేనా ఆయిషా? ఇది కలుపుకో. కరివేపాకు వేస్తే ఆ స్మెల్లే వేరుంటుంది కదా. మా ఇంట్లో కరివేపాకు ఫ్రై ఐటమ్స్లో తర్వాత పులుసు ఐటమ్స్లో ఎక్కువగా వేస్తుంటాము. కరివేపాకు ఎక్కువగానే యూజ్ చేస్తాం. అది వేసే ఆయిషా ఇందులో. ముందుగా పెద్ద ఫ్లేమ్ పెట్టాను. పెద్ద మంట మీద ఒకసారి బాగా కలిపేసుకొని ఇంకొన్ని నీళ్లు రిలీజ్ అవుతున్నాయి. ఆ నీళ్లు కూడా బాగా డ్రై అయ్యాక మనం చిన్న మంట మీద ఫ్రై చేసుకుందాం. కరివేపాకు ఒక 5 నిమిషాలు బాగా ఫ్రై అవ్వాలి ప్రాన్స్లోకి. ఒక 5 నిమిషాలు ఇది ఫ్రై అయిపోతే చాలు. లోపల ఉన్న చికెన్ ఒకసారి చూసే, ఆ చిన్ని మంట మీద బుజ్జి బుజ్జిగా మంచిగా ఫ్రై అవుతుందో లేదో చూసే. అయిపోయింది మటన్ ఫ్రై, చికెన్ ఫ్రై అండ్ ప్రాన్స్ ఫ్రై. ఇది బాగా చల్లగా అవ్వాలి ఆయిషా. అందుకని నేను ఇందులో ప్రాన్స్ ఫ్రై చల్లారిందా? ఇదే. ఇది బాగా చల్లారాక మనం ప్యాక్ చేసేద్దాం. నా చిట్టి తల్లి మా అల్లుడి గారికి నా చేతి వంటని యూఎస్ వరకు పంపగలుగుతున్నాను నేను. చాలా హ్యాపీగా ఉంది నాకు. గోంగూర కూడా చేసేస్తే గోంగూర చేయాలి మనం. అప్పటి వరకు ఇది చల్లగా అవుతుంటే మనం గోంగూర చేసేసుకుందాం. నడు ఆయిషా, ఇప్పుడు నూనె వేసేసుకొని గోంగూరని ఫ్రై చేసేసుకుందాం. యా, ఆయిల్ వేసేసి పెద్ద మంట పెట్టేసుకుందాం. చిన్న మంట మీద చేయకూడదు, హై. ఎందుకంటే గోంగూరలో నుండి నీళ్లు వస్తాయి కాబట్టి పాపం మనమ్మ మా జ్యోతి మంచిగా తెంపేసి మంచిగా ఉప్పు నీటిలో కడిగేసి మంచిగా ఇచ్చారు నాకు. వేసేస్తున్నాను ఇందులో. ఓకేనా? పెద్ద మంట పెట్టాను ఆయిషా. ఇందులో ఉప్పు ఇప్పుడే వేయకూడదు ఆయిషా. ఉప్పు వేయగానే ఇందులో ఉన్న నీళ్ళన్నీ బయటకు వచ్చేస్తాయి. ఎక్కువ నీళ్ళు వదిలేస్తుంది ఉప్పు వేయగానే. కాబట్టి మనం ఉప్పు లాస్ట్లో వేసుకుందాం. ఇది పెట్టేద్దామా? మూత పెట్టొద్దు, ఇది ఇలాగే ఫ్రై అయిపోవాలి. మూత పెట్టినా నీళ్ళు వచ్చేస్తాయి. నీళ్ళన్నీ డ్రై అవ్వాలి కాబట్టి మనం ఇలాగే ఫ్రై చేసుకోవాలి. పెద్ద మంట మీద తొందరగా ఇది. ఇంక దీంట్లో ఇంకేం వేయరు. లాస్ట్లో ఉప్పుని పసుపు వేసేసుకొని ఇంకా దింపేసుకోవడమే. జస్ట్ నూనెలోనే మగ్గిపోవాలి. నూనెలోనే ఫ్రై అవ్వాలి. అలా పెద్ద మంట మీద చేయాలి, అసలు చిన్న మంట పెట్టొద్దు. దగ్గరుండి చేయాలి. అదంతా ఒకేసారి మనం దగ్గరుండి చేయాలి. అదంతా దగ్గరగా అయిపోవాలి, లేకపోతే మాడిపోతుంది. వాటర్ వేయకుండా వాటర్ వచ్చేస్తుంది. మనం ఉప్పు వేయగానే ఇంకా వదిలేస్తుంది అన్నమాట వాటర్. కాబట్టి లాస్ట్లో వేసుకుందాం. లాస్ట్లో వేసుకుంటే దానికి కరెక్ట్గా ఉంటుంది. అప్పుడు పచ్చిమిర్చి కారం కూడా వేయరా? వద్దు, వాళ్ళు దానికి తగ్గట్టుగా వాళ్ళు వేసుకుంటారు. మరి పచ్చిమిర్చి ఏదైనా మనకి పాడయ్యే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి ఓన్లీ గోంగూర పుల్లదానం కాబట్టి ఇది పాడవద్దు అన్నమాట. కాబట్టి ఇది పంపించేసుకోవచ్చు. ఓకే అండి, ఈరోజు మటన్ బాదం కలిపి ఫ్రై చేసాము. చికెన్ కాజు ఫ్రై, ప్రాన్స్ వాల్నట్స్ ఫ్రై, తర్వాత గోంగూర ఆయిల్లో ఫ్రై చేసాము. ఇది ఇంకా మా అమ్మాయి అజ్వా ఖజూర్, రంజాన్ మంత్ కాబట్టి అజ్వా ఖజూర్ తెప్పించాను తన కోసం. ఇంకా మా అల్లుడు గారు ఇద్దరు కూడా అక్కడ ఫాస్టింగ్ ఉంటున్నారు. రంజాన్ రోజాస్ కోసం వాళ్ళిద్దరికి తెప్పించాను. ఇవన్నీ మరి ప్యాక్ చేయాలి కదా ఆయిషా. ఎక్కడ మా తమ్ముడు గారు ఎక్కడ? కరీం, वालेकुम अस्सलाम रहमतुल्लाहि वबरकातु। करीम, ये सब इंटरनेशनल पैकिंग करना है, करके आप लेके जाके ट्रांसफर कर दो। ओके ఓకే, పూరా నీట్లీ. ఓకే ఆయిషా, మన బాధ్యత ఇది వండే వరకే. ఇంకా మా తమ్ముడు ప్యాకింగ్ చేసుకుని తను పంపిస్తాడు. ఓకే ఫాతిమా అండ్ షయాజ్,
మీకోసం మేము ప్రేమగా చేసిన ఈ ఆతిథ్యాన్ని స్వీకరించండి. ఎలా ఉందో చెప్పండి. లైక్ షేర్ కామెంట్ చేయండి. ఓకే బాయ్. హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? మేము పెళ్లి చేసుకున్న తర్వాత ఇంకా యుఎస్కి వచ్చేసాము. అయితే మా మమ్మీ ఇప్పుడు పార్సిల్ పంపించింది అనమాట. మాకు ఇక్కడ రంజాన్. సో ఆ పార్సిల్లో ఏమేమి ఉన్నాయో నేను మీకు ఈరోజు చూపిస్తాను, చూడండి. సో మమ్మీ ఏమో చాలా కష్టపడి అసలు చాలా ఎమోషనల్గా అటాచ్డ్ నాకు. సో నేను ఇక్కడికి వచ్చిన తర్వాత తను అసలు రోజు మాట్లాడడం, ఇంకా ఆ ఎమోషనల్ అటాచ్మెంట్ అలాగే ఉండిపోయింది. నేను అసలు వద్దన్నాను ఇవన్నీ, కానీ మమ్మీ ఏమో లేదు, ఆ అమ్మ చేతితో చేసిన వంట ఇంకా ఎక్కడ రీప్లేస్మెంట్ ఉండదు కాబట్టి ఇంకా మమ్మీ అన్నీ కుక్ చేసి పంపించింది నాకు, మా ఆయనకి. సో ఇది ఇప్పుడు నేను చూపిస్తాను మీకు ఏమేమి కుక్ చేసి పంపించారో. సో ఇది ఐటమ్ ఏంటంటే ఇది చికెన్ ఫ్రై, మటన్ ఫ్రై. అవునా, మా ఆయన చాలా బాగా తెలుసు. సో ఇది మటన్ ఫ్రై, దాంట్లో ఇవన్నీ బాదం నట్స్ అన్నీ ఫ్రై చేసి వేసారు. సో నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి ప్రాన్స్ ఫ్రై. సో ఇది చిన్న ప్రాన్స్ ఫ్రై, నాకు ఇది చాలా ఇష్టం. మా మమ్మీ చేతి వంట అంటే అసలు నాకు చాలా ఇష్టం. నేను అంతలా నేర్చుకోలేకపోయాను మా మమ్మీ లాగా, బట్ ఐమ్ ట్రై. మన ఛానల్ చూసి నేను కూడా నేర్చుకున్నాను కొంచెం కొంచెం. సో నెక్స్ట్ వచ్చేసి మా ఇంట్లో ఫేమస్, మీ అందరికీ తెలుసు, గోంగూరని స్లైట్గా ఫ్రై చేసి మమ్మీ పేస్ట్ చేసి పంపించింది, సో దట్ మేము ఇక్కడ మటన్లో వేసుకొని తినొచ్చని. ఇప్పుడు మా ఫాస్టింగ్స్ కాబట్టి ఐ లవ్ దిస్. అసలు మమ్మీ అంత ప్రేమగా పంపించింది. అసలు ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ అండ్ గ్రేట్ఫుల్ ఫర్ సచ్ అ నైస్ మదర్. ఇది కూడా మటన్ ఫ్రై. నేను ఇది బాక్సెస్లో సెగ్రిగేట్ చేశాను, బేసికలీ ఇది కవర్స్లో వచ్చాయి. సో నెక్స్ట్ వచ్చేసి నా ఫేవరెట్, ద మోస్ట్, చికెన్ ఫ్రై. దీంట్లో కూడా అన్ని బాదాం నట్స్ అవన్నీ ఫ్రై చేసి వేసారు. ఇంకా ఇది మాకు ఫుల్ స్టాక్ అనమాట, ఇంకా నేను కష్టపడే అవసరం లేదు ఇంకా రంజాన్లో. సో ఇవి తినాలి అని ఇంకా చాలా ఉంది. ఇంకా మాకు రంజాన్ కాబట్టి ఇంకా మేము అన్ని ఇఫ్తార్లో, సెహరీలో వి గోయింగ్ టు ఎంజాయ్ దిస్ ఫీస్ట్ అనమాట. ఇంకా దాంతోపాటు అల్లుడి కోసం కూడా చాలా, ఇంకా అంటే ఇది మా ఇద్దరికి ఎలాగో అల్లుడి కోసం కూడా చాలా పంపించారు. అయితే మనకి ఇంకా నెక్స్ట్ పంపించింది డేట్స్. ఇవి స్పెషల్ డేట్స్. యాక్చువల్లీ ఇక్కడ కూడా చాలా డేట్స్ దొరుకుతాయి, కానీ ఇది టైప్ ఆఫ్ డేట్, దీన్ని అజ్వా ఖజూర్ అంటారు. ఇది డేట్స్లో కింగ్ అనమాట. సో ఇది ఇక్కడ దొరకట్లేదు కాబట్టి నేను ఇండియా నుంచి తెప్పించుకున్నాను. ఇది నాకు ఈ డేట్స్ చాలా ఇష్టం. సో మాకు రంజాన్కి ఇంకా యూస్ఫుల్ ఉంటుందని తెప్పించుకున్నాను. సో నెక్స్ట్ ఒక ప్యాకెట్, ఇది క్లోజ్డ్ ఉంది, మనం ఇది కట్ చేసి చూద్దాము. ఓకే, సో ఇది ఏంటంటే యాక్చువల్గా నేను రంజాన్ కాబట్టి లాస్ట్ టైం ఇక్కడికి వచ్చినప్పుడు నేను ఓన్లీ నీడెడ్ ఎసెన్షియల్సే తెచ్చుకున్నాను, ప్రేయర్ చేయడానికి, ప్రేయర్ మ్యాట్ అని, స్కార్ఫ్ అని. సో నాకు ఇంకా కావాల్సింది వచ్చింది, బికాజ్ ఇక్కడ ఎవ్రీడే ప్రేయర్ కాబట్టి ఐ విల్ నీడ్ ఇట్ మోర్ అని చెప్పేసి నేను మా ఇంట్లో ఉన్నవి తెప్పించుకున్నాను. సో దీస్ ఆర్ మై స్కార్ఫ్స్, నమాజ్కి ఇంకా బయటికి వెళ్ళినప్పుడు వేసుకోవడానికి తెప్పించుకున్నాను. సో ఇవేంటంటే ఇక్కడ ఈద్కి నమాజ్కి వెళ్ళాలి. సో షయాస్కి నమాజ్ బట్టలు అని మమ్మీ అక్కడ నుంచి కొని పంపించింది. ఇదొకటి వైట్ కలర్లో తీసుకోండి మీకోసమే, ఇంకా బ్లాక్ కలర్లో, లైక్ వాట్ హీ లైక్స్ ఈస్ గోయింగ్ టు వేర్ దట్ అనమాట. థ్యాంక్ యూ మమ్మీ, బట్టలు బాగున్నాయి. సో నెక్స్ట్ ఏం పంపించారో చూద్దాము. సో ఇది ఏంటంటే ఇది నా బుర్ఖా. సో నాకు ఇది పెళ్ళిలో వేసిన బుర్ఖా అనమాట. సో నాకు ఇది నేను తెచ్చుకున్నాను అనుకున్నాను లాస్ట్ టైం ప్యాక్ చేసినప్పుడు, బట్ మేబీ ఐ ఫర్గాట్ ప్లేసింగ్ ఇట్ ఇన్ ద బ్యాగ్. సో ఇది మమ్మీకి నేను చెప్పాను మళ్ళీ పంపించండి, ఇది నాకు గుర్తుగా, పెళ్ళి గుర్తుగా అని. సో ఇది నాకు పెళ్ళిలో వేసిన బుర్ఖా అనమాట, ఇంకేదో ఉంది. సో అనదర్ ఎక్స్ట్రా స్కార్ఫ్ ఆఫ్ మైండ్. సో ఇదండి మమ్మీ పంపించిన అన్ని ఐటమ్స్. నాకు అసలు చాలా ఎమోషనల్ రైడ్ లాగా ఉండే ఇవన్నీ ఓపెన్ చేసినప్పుడు. ఐ మిస్ మామ్ అండ్ డాడ్, బట్ యా తొందరలో వాడిని కలవాలని నేను ఆశిస్తున్నాను.
బట్ ఐఎమ్ రియలీ హ్యాపీ హియర్. ఇంకా మా హస్బెండ్ చాలా సపోర్ట్ చేసి అసలు హోమ్ సిక్ అనే ఫీలింగ్ తొందరగా రాదు. బట్ ఇవన్నీ చూసి ఇప్పుడు నాకు నిజంగానే వస్తుంది అసలు చాలా. బట్ ఐ మిస్ యూ మామ్ అండ్ డాడ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ నాకు పంపించినందుకు. ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ ఫర్ హ్యావింగ్ సచ్ నైస్ పేరెంట్స్. ఇంకేంటండి? Thank you, mommy and mama, for wonderful food and clothing and everything. Thank you. థ్యాంక్ యూ సో మచ్. ఓకే అండి, అయితే అందరూ టేక్ కేర్. విల్ సీ యూ గైస్ సూన్ తొందరలో. సో ఇది ఇప్పటికి మా ఫీడ్బ్యాక్ రిప్లై బ్యాక్. సో థ్యాంక్ యూ సో మచ్ గైస్. టేక్ కేర్. బాయ్. Bye.